తప్పనిసరిగా పడాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఉన్నటువంటి రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు రాష్ట్ర హోంమంత్రి అనిత. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పోలమూరు మహేంద్రవాడి గ్రామాల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు ఆమె శ్రీకారం చుట్టారు. పోలమూరులో 50 లక్షల రూపాయలతో రోడ్డును ప్రారంభించారు. మహేంద్రాబాద్లో 50 లక్షల రూపాయలతో చేపట్టబోతున్న వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆమె. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకొని గ్రామాల్లో ప్రస్తుతం వేగంగా పనులు జరుగుతున్నాయని, రాబోయే 3 ఏళ్ల పరిపాలనా కాలంలో అనపర్తిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవంతమైన వర్గంగా తీర్చిదిద్దుతామని హోంమంత్రి అనిత ధీమా వ్యక్తం చేశారు. అనపర్తి కాన్స్టిట్యుయెన్సీకి కొన్ని డెవలపింగ్ యాక్టివిటీస్ శంకుస్థాపనలు, అదేవిధంగా రోడ్ ఓపెనింగ్స్, దాంతోపాటు ఒక రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ కూడా ఈరోజు రావడం జరిగింది. ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే గారికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న కూటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు అనపర్తిలో కూడా పొలమూరు గ్రామంలోని సుమారుగా 50 లక్షల రూపాయలకి ఎన్ఆర్జీఎస్ నుంచి, జెడ్పీ ఫండ్స్ నుంచి కూడా రోడ్లు ఓపెనింగ్ చేసుకోవడం, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ నుంచి 50 లక్షల రూపాయలతో ఇక్కడ మహేంద్రవాడలో కూడా ఒక వాటర్ ట్యాంక్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఓవరాల్గా మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీ లేని, లిటరల్లీ చెప్పాలంటే పోరాటమే చేస్తున్నాం. 2019 నుంచి 24 వరకు అభివృద్ధి అంటే తెలియని గ్రామాలు కూడా ఈరోజు సుమారుగా 2 సంవత్సరాల కాలంలోనే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో దగ్గర 700 కోట్ల రూపాయల డెవలపింగ్ యాక్టివిటీస్ జరిగినాయండి. ఈరోజు ఎన్డీఏ కూటమి ఎంత చిత్తశుద్ధితో డెవలప్మెంట్ మీద పనిచేస్తుందన్న సంగతి మనందరికీ కూడా తెలుసుకోవాలి. ఈరోజు సిద్దిపేటలో తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.